4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం 5 ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ మొత్తం సజావుగా సాగింది. సో మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది సో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ద్వారా అయితే ఇప్పటికే ఒక సర్వే అయితే బయటకు వచ్చింది. సో మొత్తానికి ప్రశాంతంగా జరిగిన ఈ 5 ప్రాంతాల్లోని పోలింగ్ సో మే 4వ తేదీన ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది ఒక ఎగ్జిట్ పోల్స్ ద్వారా రిపోర్ట్స్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. సో మొత్తానికి సోమవారం ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే ఇప్పటికే ఆయా పార్టీలకి ఒక బూస్ట్ అయితే ఇచ్చిందనే చెప్పుకోవాలి. సో ఒకసారి మనం మన స్టూడియోలో ప్రేమ్ కూడా ఉన్నారు. ప్రేమ్తో కూడా మనం ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సర్వేలు ఏ విధంగా ఈ పోల్స్ ద్వారా తెలియజేశాయి, ఎక్కడెక్కడ ఎవరు అధికారం చేపట్టే అవకాశం ఉందనేది ప్రజా ఒపీనియన్గా తెలియజేశారనేది ఒకసారి మనం స్టూడియోలో చర్చిద్దాం. సో మన ముందు ప్రేమ్ కూడా ఉన్నారు. ప్రేమ్ని ఈ యొక్క 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సో ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. సో ప్రేమ్జీ నమస్తే. నమస్తే. ఒకసారి మనకి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. సో ఒక్కొక్క ప్రాంతంలో కనీవిని ఎరగని రీతిలో తమిళనాడు కనిపిస్తోంది. అదేవిధంగా అస్సాంలో కూడా ఈసారి అవకాశం ఎవరికి ఉండబోతుంది అనేది ఎన్డీఏకా కాంగ్రెస్కి అనేది కూడా ఇక్కడ తెలుస్తోంది. సో స్పష్టమైనటువంటి అధికారం గురించి ఒక చోట అయితే ఎక్కడా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తోంది. సో ఒకసారి మీరు అనలైజ్ చేయండి తమిళనాడు గురించి, ఒకసారి మీరు ఎగ్జిట్ పోల్స్ని ఒకసారి పరిశీలించండి. రైట్. మనం ఒకసారి తమిళనాడు ఎలక్షన్స్కి సంబంధించి చూస్తే చాలా భిన్నమైన వాతావరణం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎలక్షన్స్ జరిగినాయి. అయితే ముఖ్యంగా ఎలక్షన్స్ అయిపోగానే ఏవైతే సెఫాలజీ సంస్థలు ఏవైతే ఉంటాయో రీసెర్చ్ సంస్థలు ఎన్నికల తీరుతెన్నులను పరిశీలించి అక్కడున్న ప్రజల నాడిని పడతారు. వాళ్ళు అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచేందుకు స్కోప్ ఉంటుంది అనే విషయాల్ని బయట పెడతారు. దీనిపైన పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తాయి. మనం ఒక్కసారి కనుక తమిళనాడు ఎలక్షన్స్ చూస్తే మొత్తం అక్కడ 234 స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం. అటు బీజేపీ, ఏఐడిఎంకే, అదేవిధంగా డిఎంకే, కొత్తగా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన టీవీకే విజయ్ తలపతి ఎక్కడ సభలు పెట్టినా మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం అనేక సార్లు అనేక వీడియోలో. ఏఐని ఉపయోగించి కూడా ప్రచారం చేసిన పరిస్థితి. ఎందుకంటే విజయ్ రాలేని పరిస్థితుల్లో ఏఐని ఉపయోగించి ప్రచారం చేసిన పరిస్థితి. సో ఇప్పుడు మనం అంటే ఏ సంస్థలు ఎవరికి ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి, ఎవరు అధికారంలోకి వస్తారనే ప్రెడిక్షన్ చేస్తున్నారు అనే విషయాలు మనం మాట్లాడదాం. ఒక్కసారి పీపుల్స్ పల్స్ మనం అంటే చూసే వాళ్ళకు కూడా ప్రతిదీ అర్థం కావాలి. పీపుల్స్ పల్స్ అనే ఏజెన్సీ డిఎంకేకి 125 to 145 ఇచ్చింది. అన్నా డిఎంకేకు 65 to 80, టీవీకేకు 18 to 24. ఇక అదర్స్ కూడా అంటే లోకల్ పార్టీలు, తమిళనాడులో లోకల్ పాలిటిక్స్ కూడా చాలా భీకరంగా సాగుతాయి. లెఫ్ట్ పార్టీలు ఉంటాయి, లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, ఇండిపెండెంట్స్ కూడా వాళ్ళ 2 నుంచి 6 అంటే చిన్న ఫిగర్ ఏం కాదు. సో ఈ 234 స్థానాలలో 2 నుంచి 6 అంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ముఖ్యంగా కనుక చూస్తే ప్రధానంగా మనకు ఈసారి డిఎంకేకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అలయన్స్ తోటే డిఎంకే ముందుకు పోతున్న తరుణంలో చూడాలి. అంటే ఇప్పటికీ ప్రజలందరూ కూడా ఎవరి పార్టీ అంటే మనం ఒకటి చూడాలి. ఇక్కడ ఏ పార్టీ రాజకీయ సమావేశం పెట్టినా 100 కాదు 1000 మంది ప్రజలు వస్తున్నారు. ఎవరి మీద అభిమానం ఉంది, పార్టీ మీదనా, నాయకుడి మీదనా, లేదంటే అక్కడ ఇచ్చే డబ్బులు ప్రలోభ పెట్టడం జరుగుతుంటుంది కదా. సో ప్రజలైతే విచ్చలవిడిగా వస్తున్నారు. నిజానికి పీపుల్స్ పల్స్ అనే సంస్థ మొత్తం కూడా అన్ని సంస్థలు కూడా మ్యాక్సిమం డిఎంకేకే ఈసారి అవకాశాలు మనకైతే చూపిస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది అనేది ఏదైనా జరగాలి, ఏది తెలవాలన్నా కానీ మనం 4th వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది. ప్రేమ్ ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నారు, చూడొచ్చు మనం. అధికార పార్టీ డిఎంకే. అవును. సో కరుణానిధి గారి నుంచి స్టాలిన్ వచ్చారు. సో స్టాలిన్ ఇప్పుడు సీఎం గా ఉన్నారు. తర్వాత తరం ఆయన కుమారుడు ఉదయనిధి కూడా ఉన్నాడు. సో డిఎంకే పార్టీకి అన్ని కూడా మెజారిటీ ఖచ్చితంగా గెలుస్తారు అనేది, మెజారిటీ సీట్లు వాళ్ళకి అనేది ఇస్తుంటే, యాక్సిస్ బై ఇండియా మాత్రం చూసుకున్నట్లయితే సో టీవీకే పార్టీ, సో విజయ్ స్థాపించిన పార్టీకి 98 నుంచి 120 స్థానాలు వస్తాయంటూ కూడా తెలియజేస్తోంది. సో రాష్ట్రంలో ఏ సెఫాలజీ సంస్థలు చేసినవి చూసుకున్నా సరే, సో దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు చేసినవి కూడా చూసుకున్నా సరే, అన్ని కూడా డిఎంకేకే ఆధిపత్యం ఇచ్చాయి. కానీ అన్నా డిఎంకే 2nd పొజిషన్లోనే ఇచ్చాయి. కానీ టీవీకేకి మాత్రం యాక్సిస్ మై ఇండియా ఇంకా 98 నుంచి 120 స్థానాలు. నిజంగా ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మిరాకిల్ సర్వే. మరి ఇది నిజంగా దీని జెన్యూనా కాదా అనే దానిపైన అనేకమైన చర్చలు జరుగుతున్నాయి.
కానీ ఏంటంటే వీళ్ళు తీసుకున్న పల్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ కానీ ప్రజల ఒపీనియన్ ఏ విధంగా తీసుకున్నారు అనేది ఇక్కడ హైలైట్. ఎందుకంటే ఒకవేళ టీవీకి అనూహ్యంగా విజయాన్ని సాధిస్తే మాత్రం ఈ మిగిలిన సంస్థలకు కూడా ఇది ఒక ఛాలెంజ్ విసిరినట్టే. యాక్సిస్ మై ఇండియా ఎలాంటి పట్టుని ప్రజల నుంచి సంపాదించి క్వశ్చనరీస్ ప్రిపేర్ చేశారు, ప్రజా పల్స్ ఎలా తెలుసుకున్నారు అనేది యాక్సిస్ మై ఇండియా హిట్ అవుతుంది ఆ సమయంలో. పీపుల్స్ పల్స్ కానీ, మ్యాట్రిక్స్ చాణక్య కానీ, పీమార్క్ కానీ, ఇన్సైట్, సో పీపుల్స్ ఇన్సైట్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైనటువంటి సెఫాలజీ సంస్థలు, మీడియా సంస్థలు. సో వినూత్నంగా యాక్సిస్ మై ఇండియా మాత్రం 98 నుంచి 120 స్థానాలు టీవీకే గెలుస్తుంది. అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా టీవీకే ఉందంటూ కూడా చాలా స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు. సో ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది బాగా. సో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది చాలా కాలం తర్వాత, జయలలిత తర్వాత పన్నీర్ సెల్వం వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు చేసిన తర్వాత డిఎంకే అయితే అధికారంలోకి వచ్చింది. సో స్టాలిన్ కూడా ఈ 5 ఏళ్లు చాలా ఉపయోగించుకున్నారు. సో మంచి ఆధిక్యతను అయితే గత ఎన్నికల్లో ఇచ్చారు. సో ఈసారి కూడా హామీల విషయంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హామీలు ఇచ్చారో అలాగే అన్ని కూడా లెక్క వేసుకొని బడ్జెట్ని ప్లానింగ్ గా చేసుకొని స్టాలిన్ ఈసారి ఎన్నికల హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆర్థికవేత్తలతో కూడా మాట్లాడి ఎన్నికల హామీలు ఇచ్చారు. తమిళనాడుని మైనస్ లో చేయకుండా ముందుకు తీసుకువెళ్తామనేది కూడా సభల్లో స్పష్టంగా తెలియజేశారు. సో అన్నాడీఎంకేకి ఒక మెయిన్ ఒక వ్యక్తిగా పార్టీలో ముందు చూపించే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు. బీజేపీ వెనుక సపోర్ట్ గా ఉండి ముందుకు వెళ్తోంది. సో ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజు ఈ ఏజెన్సీలు చేసిన సర్వేల ఫలితాలు కూడా ఈసారి ఖచ్చితంగా బ్యారేజ్ వేసుకుంటారు. ఎందుకంటే ఈ సంస్థలకి 2029 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ని కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఈ పాయింట్ ఉంది. సో విజయ్ గనక ఒకవేళ ఆధిక్యతలోకి వచ్చినా, ఎక్కువ స్థానాలకు దగ్గరికి వచ్చినా సరే, ఈ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం హైలైట్ అవబోతుంది. గణేష్ గారు ఇంకొక విషయం ఇక్కడ మనకి ఇవన్నీ చూడొచ్చు. ఒక్కసారి పీపుల్స్ పల్స్ 125 to 145, మ్యాట్రిజ్ 122 132, చాణక్య 142 145 to 160, పీమార్క్ 125 to 145, పీపుల్స్ ఇన్సైట్ 122 140. అంటే నీకు ఈ 1 2 3 4 5 ఈ 5 ఒకటే లెవెల్లో ఉన్నాయి. కానీ ఒక యాక్సిస్ మై ఇండియా ఏ రాష్ట్రంలో ఇలాంటి సర్వే ఇవ్వలే. ఒక్క తమిళనాడులో మాత్రమే విజయ్ పార్టీకి 92 నుంచి 110 ఇస్తుందంటే నిజంగా కూడా టీవీకేకు 98 to 120. అంటే స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఈ పార్టీకే చూపించింది టీవీకే, ఏది యాక్సిస్ మై ఇండియా. సో ఇది నిజంగా గనక ఇది రేపు జరిగితే మీరు అన్నట్లు వీటన్నిటికీ ఛాలెంజ్ కాదు, ఛాలెంజ్ కంటే ఒక 10 రెట్లు ఎక్కువ. అసలు ఏం పట్టుకొని వీళ్ళు ప్రజల చేశారనేది అదొక పెద్ద హాట్ టాపిక్ అయిపోద్ది. తర్వాత ఆ గెలిచిన పార్టీని పక్కన పెట్టి తర్వాత దీనిపైన పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు ఇక టీవీకే అధినేత విజయ్ ఒక కింగ్ మేకర్ అవుతారు ఎలక్షన్ రిజల్ట్స్ రోజు అనేది ఒక చర్చ. ఈరోజు ఆయన ప్రత్యేకంగా మీటింగ్ కూడా పెట్టిండు. ఎవరు అయితే ఇక్కడ పోటీ చేసిన 234 మంది కార్యకర్తలు ఉంటారో, ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరితో ఈరోజు ఒక స్పెషల్ మీటింగ్ పెట్టిండు. అంటే మనకు సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఒకవేళ మనం రేపు గెలిస్తే ఎలాంటి వ్యూహాలు, ఎవరితో పొత్తుకెళ్ళాలి, మనం ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే దానిపైన, అంటే ఎవరైనా పార్టీలు మారే వాళ్ళు కూడా ఉంటారు, దానిపైన కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. టీవీకి ఎప్పటి నుంచే సో ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అయితే ఏర్పాటు చేసుకున్నట్టే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చే ముందే సో విజయ్ అందరినీ కూడా దగ్గర చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా పార్టీకి 10 నుంచి 5 సీట్లు తక్కువ వస్తే టీవీకే నుంచి దగ్గర చేసుకుందాం అనేది డిఎంకే గానీ అన్నా డిఎంకే గానీ ఆలోచన చూస్తున్నారు. సో విజయ్ పొలిటికల్ స్ట్రాటజీ అయితే అదిరిపోయింది. సో చూడాలి మే 4వ తేదీన మొత్తం ఈ యొక్క రాష్ట్రాల ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో మొత్తానికి మీ అభిప్రాయం ప్రకారం చూడండి, ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని అయితే చూశారు, తమిళనాడులో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.